ఖమ్మం మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం ఏ ఒక్క నిర్మాణం చేపట్టినా లేకపోతే దాని నిర్మాణాత్మక సంబంధించి ఏళ్ల తరబడి కొంత వ్యాలిడిటీ ఉంటుంది, పకడ్బందీగా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, దాన్ని పాటించి నిర్మాణాలు చేపట్టవలసిన సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి ఉంటుంది. బట్ ఇక్కడ ఖమ్మంకి సంబంధించి చూస్తే అభివృద్ధి పనులై శ్రద్ధ చూపినటువంటి అధికారులు కనిపిస్తుంది. నాసిరకంగా నిర్మాణాలు చేపడుతున్నారు కాంట్రాక్టర్లు. అధికార నిర్లక్ష్యంతోనే నాసిరక నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయినటువంటి పాల్వంచ నాగారం వద్ద ఒక డ్యామ్ నిర్మించారు. ఆ డ్యామ్ నిర్మించి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2022లోనే డ్యామ్ నిర్మాణం జరిగింది. ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా సంవత్సరంలోనే దాని యొక్క ఎంతవరకు నిర్మాణం చేపట్టారు, పటిష్టత అనేది తెలిసినటువంటి పరిస్థితి. మొత్తానికి అధికారులకు కాంట్రాక్టుల నిర్లక్ష్యం ద్వారా మారణంగానే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. అంటే నిర్లక్ష్యం అనేది నిర్మాణంలో జరిగిందా, అధికారులు తీరా, ప్రధానంగా స్థానికులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అంటే ఎన్ని వేల కోట్లు పెట్టి అంటే నిర్మించినటువంటి ఏ నిర్మాణాలైనా కూడా అధికారుల పర్యవేక్షణ లోపంతో ఏ విధంగా ఉంటాయనేది అంటే తెలపడానికి ఈ రోజు అంటే పాల్వంచ మండలం నాగారం వద్ద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ మొన్నటి కిన్నెరసాని వరదలు అయితే కొట్టుకపోవడం అయితే ఒక నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే 12 కోట్ల 30 లక్షల రూపాయలతోటి నిర్మించినటువంటి చెక్ డ్యామ్ ఒకే ఒక వరదలకైతే కొట్టుకపోయి నామరూపాలు లేకుండా కూడా అయిపోయింది. అక్కడ పరిస్థితి అయితే అంటే అక్కడ మొత్తం ఇసుక దిబ్బలు తప్ప ఒక డ్యామ్ ఉందనే పరిస్థితి కూడా అంటే కనిపించట్లేదని కూడా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క డ్యామ్ కొట్టుకపోవడాన్ని అనేక మంది నాయకులు కూడా సందర్శించే పరిస్థితులలో అక్కడ స్పష్టంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కనిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కాంట్రాక్టర్ ఇంత నిర్లక్ష్యంగా నిర్మించడానికి గల కారణాలు అయితే అక్కడ అంటే నాయకులు కావచ్చు, లేదంటే ఉన్నతాధికారులు ఎవరు కూడా స్పష్టంగా అంటే ఆ యొక్క నిర్మాణాలపై శ్రద్ధ వహించకపోవడం అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అనేక నిర్మాణాలు అంటే భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే అనేక నిర్మాణాలలో కూడా అధికారుల పర్యవేక్షణ లోపం, అదే విధంగా నాయకుల లోపం తోటైతే అనేక నిర్మాణాలు కూడా ఈ విధంగానే తయారవుతున్నాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే నిర్మించిన కొద్ది రోజుల్లోనే శిథిలావస్థకు చేరే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ డ్యామ్ ని చూసుకున్నట్లయితే పాల్వంచ మండలం నాగారం వద్ద ఇది 2019లో దీని యొక్క నమూనా సేకరించి 2021లో శాంక్షన్ చేయక 2022లో పూర్తయినటువంటి ఈ యొక్క డ్యామ్ 2023లోనే కొట్టుకపోయిన పరిస్థితి ఉంది. అంటే ఈ విధంగా కేవలం నిర్మాణం పూర్తయి సంవత్సర కాలంలోనే ఒకే వద్దకి కొట్టుకపోయిందంటే దాని యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉందనేది పరిశీలించుకోవాలని అయితే ఇక్కడ జనాలు కావచ్చు, లేదు అంటే ప్రతిపక్షాలు అయితే డిమాండ్ చేస్తున్నట్లుగా ఉంది. అయితే ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఈ విధంగా అంటే నిర్మాణాలు ఈ విధంగా కావడానికి ముఖ్యమైన కారణం ఏదైతే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అదే విధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క లంచాల డిమాండ్ అంటే ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీలో కొంతమంది నాయకులు వీటికి సంబంధించినటువంటి లంచాలు తీసుకోవడం వల్లనే ఈ కాంట్రాక్టర్లు ఈ యొక్క నిర్మాణాలు అయితే అంటే మంచిగా కట్టలేకపోతున్నారని అయితే వీరు ఒక వాదన కూడా వినిపిస్తున్నట్లుగా కూడా ఉంది. అదే విధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కాంట్రాక్టర్లు ఒకరికి అంటే ఇటు నాయకులకు కావచ్చు, లేదంటే అధికారులకు కావచ్చు ముడుపులు ముట్ట చెబుతున్నాం, మమ్మల్ని ఎవరు కూడా ఏమీ అడగరని ఒకే ఒక ధైర్యంతో ఈ విధంగా అయితే నిర్మాణాలు చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే సుమారు ప్రజాధనం 12 కోట్లకు పైగా అంటే సుమారు 13 కోట్ల రూపాయల వరకు కూడా నిర్మితమైనటువంటి ఈ డ్యామ్ ఈ విధంగా ఒకే ఒక వరదలకైతే కొట్టుకపోవడం అయితే ప్రజలైతే అధికారులపై కావచ్చు, అదే విధంగా నాయకులపై అయితే ఒక ఇంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ జిల్లాలో ఇదొక్కటే అంటే ఈ ఒక్కటే నిర్మాణం ఈ విధంగా ఉందని చెప్పలేము. అన్ని నిర్మాణాలు ఇప్పుడు డ్యామ్లు కావచ్చు, లేదంటే ఇప్పుడు అంటే ఏదైతే ప్రభుత్వం తలపెట్టినటువంటి నిర్మాణాలు అన్ని కూడా అధికారుల పర్యవేక్షణ లోపంతో అయితే ఈ విధంగా తయారవుతున్నాయని చెప్తున్నారు. అయితే వీరందరూ ఇప్పుడు ఇటు ప్రజలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కానీ కోరుకునేది ఒకటి ఏదైనా నిర్మాణానికి ప్రభుత్వం తరపున టెండర్లు ఇచ్చేటప్పుడు ఆ యొక్క కాంట్రాక్టర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇంతకు ముందు ఏ వర్క్ చేశారో వాళ్ళు క్వాలిటీ ఏంది, ఏ విధంగా నిర్మాణాలు చేస్తున్నారు అనేది గమనించి వారికి అయితే ఈ కాంట్రాక్ట్లు ఇవ్వాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే బ్యాక్ డోర్ ఈ కాంట్రాక్ట్లు ఇవ్వడం వల్ల ఇటువంటి పరిస్థితి అయితే వస్తున్నట్లుగా కూడా ఇది చెప్తున్నారు. అంతటికీ కూడా చెక్ పట్టాలంటే ఏదైతే ఇటు ఉన్నతాధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలించి మంచి కాంట్రాక్టర్లకు ఇవ్వాలి. అదే విధంగా ఈ యొక్క నిర్మాణాలలో ఉన్నతాధికారులు స్పష్టంగా ఈ యొక్క ఎప్పటికప్పుడు కూడా నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి అంటే వాటిని పర్యవేక్షించాలని కొరకు వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్. ఒకటి నవీన్, అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అంటే ప్రజా ప్రయోజనం కోసం వేల లక్షల కోట్లు కేటాయించి నిర్మిస్తున్నటువంటి అభివృద్ధి పనుల భాగంగా
నిర్మించినటువంటి నిర్మాణాలు అనేవి కొద్ది రోజులకే వర్ష ప్రభావంతోనూ లేకపోతే శిథిలావస్థకు చేరుకోవడం, దాని పటిష్టత నాణ్యతా ప్రమాణాలు అనేవి సరైనటువంటి రీతిలో పాటించట్లేదు మనకి చాలా విషయాలు అర్థమైనటువంటి పరిస్థితి, చాలా సంఘటనలు కూడా జరిగాయి. ప్రధానంగా ఇక్కడ నిర్లక్ష్య లోపం అనేది అధికారులు పర్యవేక్షణగా మనం భావించవలసిన అవసరం ఉందా? మీరు చెప్పినట్లు లంచాలకు అలవాటు పడినటువంటి అధికారులు లేకపోతే రాజకీయ నేతలు వారికి అనుకూలమైనటువంటి కాంట్రాక్టులు ఇవ్వడం ఎంత ఒక భాగం అయిపోతే దీనిపై సరైన రీతి అంటే క్వాలిటీ చెకింగ్ ఎండ్ ఆఫ్ ది డే ఒక రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అధికారులకు కూడా పర్యవేక్షణ లోపం ఉందని మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే అంటే మా మునుపు ఏదైతే ఈ యొక్క 9 సంవత్సరాలకు ముందు అంటే గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనేక నిర్మాణాలు ఈ యొక్క మొన్న అతి భారీ వర్షాలు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కురిసిన నేపథ్యంలో అనేక ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే అనేక నిర్మాణాలు ఏవి కూడా కొన్ని చెక్కు చెదరలేదని కూడా చెప్పొచ్చు. కానీ అనేక ప్రాంతాలు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇటు రోడ్లు కావచ్చు, అదే విధంగా ఈ విధంగా డ్యాములు కావచ్చు, అనేక నిర్మాణాలు కూడా అంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి నిర్మించినటువంటి అనేక నిర్మాణాలు కూడా ఈ వర్షాలకైతే శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పొచ్చు. కొన్ని అయితే నామరూపాలు లేకుండా పోయాయని కూడా చెప్పొచ్చు. దీని అంతటికీ కూడా కారణం ఏదైతే ఈ యొక్క కాంట్రాక్టర్లని అధికార పార్టీ వాళ్ళకు సంబంధించిన వారి దగ్గర వారికి అప్పచెప్పడం, అదే విధంగా ఈ కాంట్రాక్టర్లను వీరు అంటే బ్యాక్డోర్ గా ఏదైతే ఎంతో కొంత లంచం అప్పచెప్తే వారికి ఒక కాంట్రాక్ట్ల ముట్ట చెప్పే ఈ యొక్క వ్యవస్థ అంటే సమసిపోతే కానీ ఏదైనా ప్రజాధనం అనేది అంటే ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే అనేక నిర్మాణాలు సుమారు 50 నుంచి 60 కోట్ల వరకు పెట్టి నిర్మించిన నిర్మాణాలు కూడా అవి పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుకుంటున్నట్టు ఉంది. కొన్ని బిల్డింగ్స్ అయితే ఒకవైపు జరుగుతుంది, మరోవైపు అంటే క్రాక్లు వచ్చే పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటికీ కూడా కారణం ఏదైతే ఈ పర్యవేక్షణ లోపం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు ఈ చెక్ డ్యామ్ కొట్టుకపోవడానికి అయితే ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదే విధంగా కొంతమంది అంటే ఉన్నతాధికారులు ఏదైతే జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు అంటే అతి దగ్గరలో ఈ యొక్క సంఘటన జరగడం అయితే ఒక ఆశ్చర్యంగా గురి చేసిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పాల్వంచ మండలంలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఎందుకు అనేది అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఇటు నాయకులు ఏదైతే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారా, లేదు అనుకుంటే వారికి అంటే కాంట్రాక్టర్ కి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీరెవరైనా సపోర్ట్ చేస్తున్నారా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇటు అదే నాయకులు కావచ్చు, లేదు అంటే ఉన్నతాధికారులు వీరిద్దరి సమన్వయం తోటి ఏ నిర్మాణం అయినా ఒకవేళ అంటే పర్యవేక్షణ చేసినట్లయితే మాత్రం అది ప్రజలకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అని, లేని పక్షంలో ఈ విధంగా అంటే 1-2 సంవత్సరాల కాలంలోనే అవి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంటాయని చెప్పడానికి ఒక చెక్ డ్యామ్ కొట్టుకోకపోవడం అయితే ఒక నిదర్శనం కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్ నవీన్, ఇంకోటి అండి ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఒక నిర్మాణం చేపట్టిన తర్వాత దాని వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది, ఎంత పటిష్టంగా ఉంది అనేది ప్రధానంగా తెలియజేసే ఒక వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా అది కూలిపోయినప్పుడు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. లేకపోతే దీన్ని మేనిఫెస్టోలో పెట్టుకొని ఇన్ని నిర్మాణాలు చేస్తామని ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం గప్పాలు చెప్పుకొని ఓట్లు వేయించుకున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ పన్నుల రూపంలో చెల్లించినటువంటి ప్రజాధనం అనేది దుర్వినియోగం అవుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఒక ప్రాతిపదిక నిర్మిస్తే ఎలా ఉంటుంది ప్రజల్లో ఒక ఆలోచన ఏమైనా ఉండే పరిస్థితి అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే రాజశేఖర్ ప్రతి పనిలో కూడా అవినీతి మాత్రమే కనిపిస్తుందని ఇటు ప్రజలైతే చర్చించుకునే పరిస్థితి కూడా ఉంది. మొత్తం అంటే గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే ఇటు జల్లూరుపాడు మండలంలో ఒక రోడ్డు అంటే తార్ రోడ్డు వేసిన మరుసటి రోజు అంటే దాన్ని మొత్తం కూడా పగిలిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే 4 చినుకులు వర్షం పడగానే అదంతా ఆ రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి ఉంది. దానికి కొన్ని కోట్ల రూపాయలు కూడా వెచ్చించారు. అదే విధంగా మరొక చోట అంటే రోడ్లు కావచ్చు, ఇటు భవనాలు కావచ్చు. ఇప్పుడు ఈ యొక్క డ్యామ్ పరిస్థితి చూసుకుంటే మరి దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు 13 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ డ్యాము కేవలం సంవత్సర కాలంలోనే ఈ యొక్క వర్షానికి ఏదైతే కిన్నెరసాని గేట్లు వరద ఉధృతికి తెలిసిన నేపథ్యంలో ఈ కిన్నెరసాని గేట్ల అంటే వరద ఉధృతి కొట్టకపోయిందంటే దాని పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. అదే విధంగా అనేకమైనటువంటి బ్రిడ్జిలు కావచ్చు, రోడ్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా క్వాలిటీ కంట్రోల్ నుంచి ఒక సర్టిఫికేట్ ఉండాలి. అదే విధంగా వారు ఏ విధమైన అంటే వారి నిర్మాణం అనేది ఎంత క్వాలిటీగా చేస్తున్నారో దానికి ఎంతకాలం మన్నిక ఉంటుంది అనేది ముందే అంటే ఏదైతే కాంట్రాక్టర్లు బిడ్ వేసినప్పుడే ప్రభుత్వం నుంచి ఒక సూచనలు లేకపోతే నియమాలు వారికి ఇచ్చినట్లయితే ప్రజాధనం అయితే సేవ్ అవుతుందని చెప్పొచ్చు. లేని పక్షంలో ఈ విధంగానే అనేక నిర్మాణాలు కావచ్చు, లేదు అని ఈ విధంగా జరుగుతున్నటువంటి డాములు కొట్టుకుపోవడం, నాసిరకమైనటువంటి నిర్మాణాల నేపథ్యంలో వచ్చే ఎలక్షన్స్ లో ఒకవేళ నిర్మాణం చేపట్టమని చెప్తే కనుక ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది?
ఈ ప్రజల నుంచి వ్యతిరేకత అనేది ప్రస్తుతానికే వచ్చినట్లుగా కూడా మనం ఎందుకంటే ప్రజలు ప్రతి దాంట్లో కూడా చూస్తున్నారు రాజశేఖర్. ఎందుకంటే ఏ ఒక్క పనిలో అని కాదు, ప్రతి పనిలో కూడా అవినీతితో నిండినటువంటి పనులు మాత్రమే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయని ఇటైతే ప్రజలు కావచ్చు, లేదు అంటే ప్రతిపక్ష నాయకులు అనేది అభియోగం చేయడం సర్వసాధారణం. కానీ ప్రజలే రోడ్ల మీదకి వచ్చి అంటే ఈ యొక్క పనులను అయితే ఎండగట్టడం అనేది ఈ అధికార బీఆర్ఎస్ పార్టీకి కొంచెం గడ్డు పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే ఇప్పుడు ఈ భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే ప్రీవియస్ ఉన్నటువంటి అంటే ఏదైతే ఇప్పుడు అంటే డ్యామ్లు కావచ్చు ఇవన్నీ కూడా కరకట్ట మొన్న వర్షానికి చూసుకుంటే కరకట్ట లేని పక్షం భద్రాచలం అంతా కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. అంటే అప్పుడు ఈ కరకట్ట నిర్మించడం వల్లనే భద్రాచలం సేఫ్ అయిందని కూడా చెప్పొచ్చు. కానీ దాని నిర్మాణం పటిష్టంగా ఉంది. అదే విధంగా అనేక ప్రాంతాలలో కూడా ఈ మధ్య నిర్మించినటువంటి ఈ డ్యాములు, అదే విధంగా ఈ యొక్క అంటే రోడ్లు కావచ్చు చాలా డొల్లతనంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో అధికార బీఆర్ఎస్ పార్టీకి అంటే చుక్కలు చూపించడం ప్రజలు అయితే ఖాయమని కూడా చెప్పొచ్చు రాజశేఖర్.